Garuda Express, an international courier service. అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది సరైనోడు సినిమా. ఈ మూవీ కలెక్షన్లపై అప్పట్లో పెనుదుమారం రేగిన విషయం తెలిసిందే. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాకు తన మాస్టర్ బ్రెయిన్ని జోడించి సక్సెస్ వైపు నడిపించాడు అల్లు అరవింద్. మూవీని సేఫ్ జోన్లోకి లాక్కొచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఆ మూవీ సాధించిన వసూళ్లపై మాత్రం ఇప్పటికీ చాలామందికి చాలా అనుమానాలున్నాయి. ఇంకా చెప్పాలంటే సరైనోడు వసూళ్లపై వచ్చినన్ని వివాదాలు, వాగ్వాదాలు మరే సినిమాపై రాలేదు. మొత్తం మీద బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సరైనోడు అనిపించారు. మళ్లీ ఇన్ని రోజులకు దువ్వాడ జగన్నాథం వస్తోంది. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి? ఇది అల్లు అరవింద్ సినిమా కాదు, దిల్ రాజు నిర్మించిన సినిమా. కాకపోతే సినిమాపై మొదట్నుంచి అల్లు అరవింద్ ఓ కన్నేసి ఉంచారు. ఇప్పుడు రిలీజ్కి కూడా రాజు, అరవింద్ కలిసి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బన్నీ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో డీజే మూవీని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఓవర్సీస్ వసూళ్లు బాగా ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి బజ్తో సంబంధం లేకుండా అక్కడ కూడా వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్పై సినిమాను వదలాలని ఫిక్స్ అయ్యారు. ఇలా బన్నీ కోసం తెర వెనక చాలా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. సో ఓపెనింగ్స్ వరకు డోకా లేదు. కాకపోతే లాంగ్ రన్ రికార్డు వసూళ్లపైనే అందరికీ డౌట్. ఎందుకో మొదట్నుంచి ఈ సినిమాకు సరైన బజ్ క్రియేట్ అవడం లేదు. ఎంత హైప్ తీసుకురావాలని భావిస్తున్నప్పటికీ రోజురోజుకు క్రేజ్ జారిపోతోంది. ఇలాంటి టైంలో దువ్వాడ జగన్నాథంకు తొలి రోజు మిక్సిడ్ టాక్ వచ్చిందంటే మాత్రం అంతే సంగతి. యూనిట్కి కూడా అదే భయం ఉంది. అందుకే సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. సినిమాలో ఆశ్చర్యకరమైన ఎలిమెంట్స్ ఉన్నాయంటూ ఊరిస్తోంది. ఇన్ని చేసిన తర్వాత కూడా మూవీ తేడా కొడితే మరోసారి వసూళ్లను ఫేబ్రికేట్ చేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే మిగతా సినిమాల రికార్డుల సంగతి అటుంచితే కనీసం తన కెరీర్లో మెగా హిట్గా చెప్పబడుతున్న సరైనోడు వసూలనైనా డీజే క్రాష్ చేసి తీరాలి. తీరుతుంది కూడా. ఇంతవరకైతే గ్యారంటీ.